కానీ తాను అభివృద్ధి చెంది తృప్తి పడకుండా కొన్ని కోట్ల మంది వృద్ధి కొరకు తప్పించి శ్రమించి తాను పడిన కష్టాలు వారు పడకూడదని కార్యసాధన చేసేవారు ధన్యులు. నేను పేద కుటుంబంలో జన్మించాను. ఆ రోజులలో అంటరానితనం దారుణంగా ఉండేది. త్రాగే నీటి విషయంలో కూడా తారతమ్యాలు పాటింపబడేవి. అటువంటి రోజులలో ఎదురీది కష్టపడి అకుంఠిత దీక్షతో చదివి విద్యలో సమున్నత శిఖరాలు చేరగలిగాను. బిఏ, ఎంఏ, డాక్టరేట్, ఎంఎస్సి, బారిస్టర్, న్యాయశాస్త్రం, డిఎస్సి, ఎల్డిడి, డీలెట్ వంటి ఎన్నో విద్యా సంబంధమైన అర్హతలు సంపాదించాను. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాను. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించి రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించాను. భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న నాకు బహూకరింపబడింది. ఇవన్నీ ఒక ఎత్తు. నేను సమున్నత స్థానానికి చేరానని తృప్తిపడి ఊరుకోలేదు. విద్యలో, వృద్ధిలో, సాంఘిక జీవనంలో కులం పేరుతో అన్యభావాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. నేను పడ్డ బాధలు వారు పడకుండా చూడడం కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించాను, పత్రికలు నిర్వహించాను. మూక్ నాయక్ పత్రిక, బహిష్కృత్ హితకారిణి సభ వంటివి ఎన్నో స్థాపించి నిర్వహించాను. కుల విభేదాలు సమసిపోవటానికి జీవితాంతం పరిశ్రమించాను. విద్యా ఉద్యోగాలలో అణగారిన వర్గాల అభ్యున్నతి కొరకై రిజర్వేషన్ల కోసం నిరంతర పరిశ్రమ చేశాను. నా నిరంతర పరిశ్రమ ఇవాళ ఎందరో బాగా చదువుకుని వృద్ధిలోనికి రావడానికి కారణమైంది. నాకు సంతోషకరమైనదేముంటుంది? సమాజంలో స్త్రీలు ఎంత ఉన్నతిని, అభివృద్ధిని పొందారన్న దానిని బట్టి ఆ సమాజ వృద్ధి కొలవబడుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించే మతం నాకు ప్రియమైనవి. సమాజానికి సేవ చేయడానికి నిబద్ధత కలిగి ఉండడం గొప్పతనం. నీటి బొట్టు సముద్రంలో కలిస్తే తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కానీ మనిషి సమాజంలో ఇమిడితే తన అస్తిత్వాన్ని కోల్పోడు. ఎంతకాలం జీవించాడన్న దానికన్నా ఎంత గొప్పగా కీర్తివంతుడై బ్రతికాడన్నదే ముఖ్యం. మొక్కను నాటి నీరు పోయకపోతే వడిలిపోతుంది. మంచి సిద్ధాంతాలు ప్రచారం జరగకపోతే వాడిపోతాయి. దేశానికి స్వాతంత్రం సాధించడానికి ఎంత కృషి జరిగిందో ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుని అనుభవించడానికి అంత కృషి జరగాలి. భారతమాత బిడ్డలుగా అందరం కలిసిమెలిసి ముందుకు సాగుదాం. ఏ భేదభావాలు లేని నవ సమాజాన్ని, స్వేచ్ఛా సమాజాన్ని నిర్మిద్దాం. భారత్ మాతాకి! భారత్